ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ కి అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొచ్చేవారు. ఈసారి ఎందుకనో తెలియదు, బంగినపల్లి మామిడి పండు చూడడానికి బానే ఉండేది. కట్ చేసి చూస్తే మొత్తం పురుగులే. అందుకని మా అన్నయ్య వాళ్ళు బంగినపల్లి మానేసి చెరుకు రసాలు, పండూరి మామిడి, సువర్ణరేఖ ఇవే ఎక్కువగా తీసుకొచ్చారు. జూన్ ఎండింగ్ వచ్చేసింది కదా, ఇంకా మ్యాంగో సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్లే. అక్కడక్కడ కొద్దిగా మామిడి పళ్ళు దొరికిన కార్బన్ తో పండించడం వల్ల బయట బానే ఉంటాయి, లోపల చాలా పుల్లగా ఉంటున్నాయి. విజయవాడ వచ్చిన తర్వాత మా హస్బెండ్ తీసుకొచ్చారు ఉలవపాడు మామిడి పళ్ళు అంట. ఇంత కలర్ ఉన్నాయి కదా, టేస్ట్ బాగుంటాయా లేదా అనుకున్నాను. కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి. ఉలవపాడు బంగినపల్లి వరల్డ్ ఫేమస్ అంటండి. ఉలవపాడు స్పెషల్ ఏంటంటే మనకి అన్ సీజన్ లో కూడా మామిడి పళ్ళు దొరుకుతాయి. ఈ బంగినపల్లె కాకుండా చాలా రకాల మామిడి పళ్ళు అయితే ఈ ఉలవపాడులో దొరుకుతాయంటండి. వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంట. మామిడి పండుని జ్యూసులాగా లేకపోతే వంటల్లో వేసుకునే దానికన్నా మామిడి పండులాగా తింటేనే ఆ టేస్ట్ ని ఆస్వాదించగలం. ఈ మధ్య అరటిపళ్ళు, మామిడి పళ్ళు అవి ఇవి తేడా లేకుండా కార్బన్తో పండించేస్తున్నారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి, టేస్ట్ అయితే అస్సలు బాగుంటలేదు. తక్కువ టైంలో ఎక్కువగా పండించడానికి ఇది ఒక మార్గం అనుకుంటా. ఏదేమైనా ఈ ఉలవపాడు మామిడి పళ్ళు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.